అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. భారత్లో జనరల్ ఎలక్షన్స్ జరగడానికి కనీసం మరొక 4 నెలలు కూడా సరిగ్గా ఉండదేమో. టైం చూసుకుని రైతు సంఘాలు భారీ స్థాయిలో నిరసనలకు దిగాయి. ఈ దేశం చాలా పెద్ద దేశం కదా. మణిపూర్కి అంటుకున్న మంట చల్లారితే కేరళలో అంటుకుంటుంది, కేరళని చల్లారిస్తే పంజాబ్ అంటుకుంటుంది. ముఖ్యంగా ఎలక్షన్స్ కి ముందు ఇలాంటి నిరసనలు, డిమాండ్లు, ప్రభుత్వ వ్యతిరేకతలు వెల్లువెత్తడం నేనైతే నా చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఎలక్షన్స్ కి భయపడి ప్రభుత్వాలు లొంగిపోతాయి అన్న ఎత్తుగడలో ఒక భాగంగా ఇలాంటి నిరసనలు చేస్తూ ఉంటారు. ప్రతిపక్షాలు ఈ నిరసనలకు డీజిలు, పెట్రోలు అందించి మంటలు చల్లారకుండా ఎగదోస్తూ ఉంటాయి. ఇదంతా కొత్త ఏమీ కాదు. కానీ ఇప్పుడు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నది రైతు సోదరులు. జై జవాన్ జై కిసాన్ అంటాం కదా భారత్లో. అనడం వరకే గాని నిజంగా కిసాన్కి జై కొట్టింది ఎప్పుడూ లేదు. ఆరుగాలం కష్టపడిన ఆ మట్టిజీవి అప్పుల్లోనే ఈదుతూ ఉంటాడు. ఇలాంటి రైతు మళ్లీ నిరసనలకు ఎందుకు దిగాడు, వారి డిమాండ్ ఏంటి, ఏం జరుగుతోంది అసలు అనే విషయాలను గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈసారి జరుగుతున్న రైతు నిరసనని 2.0 అని పిలుస్తున్నారు. రైతుల మొదటి నిరసన 2020-2021లలో ఏడాది పాటు మోడీజీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఆ చట్టాల విషయంగా వెనక్కి తగ్గడంతో నిరసనలు ఆగాయి. ఇప్పుడు మళ్లీ మా డిమాండ్లను పరిష్కరించండి అంటూ నిరసనకు దిగారు రైతు సంఘాల వారు. చాలా పకడ్బందీ ప్లాన్తో రైతులు నిరసనగా రోడ్డెక్కారు. ప్రధానంగా పంజాబ్, హర్యానా, యూపీలకు చెందిన రైతులు ఇందులో పాల్గొన్నారు. వీరు కనీసం 6 నెలలకు సరిపడా ఆహార పదార్థాలను సేకరించుకుని వాటిని తమ వెహికల్స్ లో వేసుకుని సుదీర్ఘ నిరసనలకు గాను బయలుదేరారు. పరిస్థితి ఎలక్షన్స్ కి ముందు చేయి దాటిపోకూడదు అని ముందుగానే రైతులతో చర్చలు జరపడానికి రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ మంత్రి నిత్యానంద రాయ్లతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఈ కమిటీ ఫిబ్రవరి 8వ తేదీన మొదటి దఫా చర్చలు జరిపింది. 12వ తేదీన మళ్లీ మరొక దఫా చర్చలు కూడా జరిపింది. అయితే ఈ చర్చలు గాని విఫలం అయితే రోడ్డెక్కుతాం, ఢిల్లీ వైపు మార్చి చేస్తాం అని ముందుగానే గిరిగీసు కూచున్నామని డల్లేవాల్ అనే అతడు చెప్పాడు. ఎలాగూ చర్చలు విఫలం అవుతాయి, మేం ఢిల్లీ ముట్టడిస్తాం, అదే మా లక్ష్యం అన్నట్టుగా అతడి మాటలు ఉన్నట్టు అతని మాటలు వింటే మనకు అనిపిస్తుంది. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు ఈ జగ్జీత్ సింగ్ డల్లేవాల్. ఇతను ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్నాడిప్పుడు. ఇతనితో పాటు కిసాన్ మజ్దూర్ మోర్చాకు చెందిన సర్వన్ సింగ్ పంథేర్ అనునతడు కూడా నాయకత్వం వహిస్తున్నాడు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న నాన్ పొలిటికల్ యూనియన్ కింద ఉన్న 150 యూనియన్స్ ప్లస్ మరొక 100 రైతు సంఘాలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నాయి. వందలు, వేలు, లక్షల సంఖ్యలో ఒక్కచోట పోగైన ఈ సంఘాలు రకరకాల వాహనాలు తీసుకుని, అంటే బైకులు, కార్లు, జీపులు, ట్రాక్టర్సు, జేసీబీలు తీసుకుని దూకుడుగా రాజధాని ఢిల్లీ వైపుకు కదిలారు. ఇది చాలా ప్రమాదకరమైందిగా చూసేవారికి కనబడుతుంది. వేలాది మంది ప్రజలు ఒక్కసారి ఢిల్లీలోకి గాని చొరబడితే వీరి నాయకులు అదుపు చేయగలరా? నిన్న మొన్నటిదాకా ఖలిస్తానీల గొడవతో పంజాబ్ మండింది. అదే పంజాబ్ నుండి వేలాది రైతులు ఇప్పుడు ఢిల్లీకి దూరితే ఈ గుంపులో ఖలిస్తానీలు దూరలేదన్న గ్యారంటీ ఏమిటి? అలా దూరిన టెర్రరిస్టు మూకలు ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి కావాలని హింసాత్మక చర్యలకు పాల్పడితే అప్పుడు పోలీసులు తమ వెపన్స్ కి పనిచెప్పాల్సి ఉంటుంది. ఇలా పనిచెప్పిన తర్వాత ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదం మోపింది, రక్తసిక్తం చేసింది, రైతులంటే ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు, బాధ్యత లేదు అని గగ్గోలు పెట్టవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈ ఘటనల ఆధారంగా అధికార పార్టీకి చెక్ పెట్టే ప్రయత్నం చేయవచ్చు. అమాయక రైతుల నిరసనల్లో ఇలాంటి తోడేళ్లు, నక్కలు, కుక్కలు చొరబడి ఉద్యమాన్ని పట్టాలు తప్పించి క్రాష్ చేసి తమ స్వార్థాలను తీర్చుకోజూస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఈ నిరసనలను అత్యంత కఠినమైన పద్ధతుల్లో అడ్డుకోవడానికి పోలీసులని రంగంలోకి దించింది. పోలీసులు ఢిల్లీ సరిహద్దులన్నింటినీ సీల్ చేశారు. అన్ని చోట్ల బారికేడ్లు వేశారు. టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను వినియోగిస్తూ నిరసనకారుల్ని వెనక్కి తరుముతున్నారు. దారులకు అడ్డంగా భారీ సిమెంట్ దిమ్మెలను అడ్డుపెట్టారు. ముళ్ల కంచెలను, మెటల్ బ్లాకులను అడ్డుపెట్టారు. 3 లేదా అంతకంటే ఎక్కువగా ఒక్కచోట గుమికూడదు అంటూ నెల రోజుల పాటు 144 సెక్షన్ ని విధించారు. 144 సెక్షన్ ని నెల రోజులు విధించడం ఏమిటయ్యా బాబు అంటారా? మరి నిరసనకారులు 6 నెలలకు సరిపడా గ్రోసరీస్ ని తెచ్చుకుని కంటిన్యూగా నిరసనలు చేస్తాం అంటున్నారుగా. అందుకని ఈ గొడవంతా ఎందుకు? వీరి డిమాండ్స్ ఏమిటి? వీటన్నింటికి ఓకే చెప్తే సరిపోతుంది కదా.
ప్రభుత్వం ఈ పెంటనంతా పెట్టుకుని ఎలక్షన్స్ వైపుకు పరిగెట్టడం ఎందుకు? రైతుల ఉసురు తీసిన ప్రభుత్వం అన్న పేరెందుకు తెచ్చుకోవడం ఈ సందర్భంగా అనిపిస్తుంది. ఎందుకు అనేది అర్థం కావాలంటే అసలు రైతుల డిమాండ్స్ ఏమిటి అని చూడాలి. రైతుల డిమాండ్స్ లోని మొదటిది రైతులకు కనీస మద్దతు ధర. దీనినే ఎంఎస్పి అంటారు. ఈ ఎంఎస్పికి చట్టబద్ధమైన హామీ ఇవ్వాలి. కనీస ధర ప్రస్తుతం వరి, గోధుమ లాంటి కొన్నింటికి మాత్రమే ఉంది. ఇది అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు ఇవ్వాలి. రెండవది వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలి. మూడవది రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ఏ పంటకైనా దాని ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% ఎక్కువగా ఎంఎస్పిని నిర్ణయించి ఇవ్వాలి. అంటే మార్కెట్ ప్రైస్తో సంబంధం లేకుండా ఏ పంటకైనా మొత్తం ఖర్చుకి 1.5% ఎక్కువగా చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలి అని అర్థం. నాలుగవది రైతులకి కరెంటుని సబ్సిడీలో ప్రస్తుతం అందిస్తున్నారు కదా, దీనిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయకూడదు. ఐదవది 2020-2021లో మొదటి రైతు నిరసన సందర్భంగా చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి. ఆరవది అక్టోబర్ 21లో ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో రైతులపైకి కారు దూసుకు వెళ్లింది. దీనికి సంబంధించిన వ్యక్తులపై చర్యను తీసుకోవాలి. ఏడవది 2021లో నరేంద్ర మోడీ గారు చేసిన వాగ్దానాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. ఎనిమిదవది 2020-21లలో తెచ్చిన రైతు చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ రాష్ట్రాల పరంగా ఇదే చట్టాలను బ్యాక్డోర్ నుండి తెచ్చి అమలు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నాన్ని పూర్తిగా ఆపాలి. ఇలాంటి డిమాండ్లు 10 కంటే ఎక్కువగా వీరి వద్ద ఉన్నాయి. ఈ డిమాండ్లపై రైతు సంఘాలతో కమిటీ చర్చించింది. కానీ చర్చల్లో ఎలాంటి ముందడుగు పడలేదు. రైతు సంఘాల నాయకులు ముందుగానే ఏం చెప్పారంటే 6 నెలలకు సరిపడా ఆహార పదార్థాలను ఇంటింటికి తిరిగి సేకరించి తెచ్చుకున్నాం. మాకు ఏమీ తొందర లేదు. ఎన్నాళ్ళైనా మేము ఇక్కడే ఉండి నిరసనలు తెలుపుతాం అని ముందుగానే ప్రకటించారు. ఇలా ప్రకటించారంటే చర్చలు సఫలం కావని వారికి ముందే తెలుసని అర్థం కదా. తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కిన నిరసనకారులు 6 నెలలకు సిద్ధమై అలా ఎలా వస్తారు? 6 నెలలు పనిచేయకపోయినా కూర్చుని తినగలిగేంత స్తోమత రైతు సోదరులకు ఉందా? అంటే కేవలం వీరిలోని ధనిక రైతులు మాత్రమే ఇలా చేస్తున్నారు. వీరి వెనక సంఘ వ్యతిరేక శక్తులు, ప్రతిపక్షాలు ఉంటాయన్నది అతి పెద్ద సందేహం. అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే భారత్లో 70% గ్రామీణ ప్రజలు ఇప్పటికీ వ్యవసాయమే జీవనోపాధిగా కలిగి ఉన్నారు. వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైందిగా ఇంకా కొనసాగుతూనే ఉంది. 58% భారతదేశ ప్రజలకు వ్యవసాయమే ఉపాధిని ఇస్తోంది. కానీ 1990-91లలో భారత జీడిపిలో వ్యవసాయం వాటా 35%గా ఉంటే 2023 నాటికి ఇది 15%కి పడిపోయింది. ఎందుకు అన్న కారణాలలోకి వెళితే అది ఒక పెద్ద వీడియో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ వివరాలని వదిలేద్దాం. అంటే భారతీయ ప్రజలు వ్యవసాయానికి బదులు ఇతరమైన అనేక రంగాలను జీవనోపాధిగా ఎంచుకున్నారు అని అర్థం. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. రైతులు తమ డిమాండ్లతో ఢిల్లీని బద్దలు కొడతాం అన్నంత వేగంతో వచ్చినట్టుగానే ఈ రకరకాల వృత్తుల వారు, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల వారు, ఇతరత్రా రంగాలకు చెందిన కార్మికులు, కొనుగోలుదారులు కూడా మాక్కూడా కనీస ధరను ఇవ్వండి అని బయలుదేరారే అనుకోండి. ప్రభుత్వం గతి ఏమిటి? ఎందుకంటే వీరు కూడా రైతు సోదరులతో పాటు భారతీయులే కదా. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి సవాళ్లుగానే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంగా మరిన్ని చర్చలు జరుపుతాం అంటోంది. ఏది ఏమైనా ఈ సమస్య కప్పల తక్కెడ లాంటిది. ఒక కప్పను తూకంలో వేస్తే మరొక కప్ప కిందకు దూకినట్టుగా ఉంటుంది తప్ప సమస్య ఎప్పుడు ఎలా పరిష్కారం అవుతుంది అన్నది మాత్రం అస్పష్టం. ప్రస్తుతం ఈ నిరసనలు కేవలం ఎలక్షన్స్ స్టంట్గా మిగిలే అవకాశం ఉంది తప్ప ఇంకేమీ జరిగే అవకాశం లేదు. రైతులు తమ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఒక ఫార్మర్, ఒక ఇండస్ట్రియలిస్టు మధ్య తేడా లేనంతగా సమాజం డెవలప్ అయితే చాలా బాగుంటుంది. కానీ అందుకని నిరసనలు చేయాలి గాని అదేదో ఢిల్లీని వణికిస్తాం, బోర్లించేస్తాం అన్నంత దూకుడుగా శత్రువుతో యుద్ధానికి బయలుదేరినట్టుగా రావడం మిగతా సమాజానికి భయభ్రాంతులు కలిగించేదిగా ఉంటుంది. ఈ వీడియో గాని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.